గురువాయూర్ కృష్ణుని లీల. దేవుడు మనం ఊహించని సంఘటనలను మనకు ఎదురు చేసి ఆ సంఘటన నుండి మనకు ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలో గురువాయూరు ఊరి పక్కన ఉన్న పేరంపాలచోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తూ ఉండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురు పేదరికంలో ఉన్నవారే. పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు. వారికి తెలిసిందల్లా వంట చేయడమే. దొరికితే తినేవారు, లేదా కృష్ణ నామస్మరణంతోనే కడుపు మనసు నింపుకునేవారు. అదే ఊరిలో ఒక వేడుక జరుగుతుందని, వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటకు వెళ్ళారు. ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వారిని చూసి ఆశ్చర్యపోయాడు. నడుము వంగిపోయి నిలబడడానికే శక్తి లేని ఈ ముసలివాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు. ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే, ఇదేదో చిన్న వేడుక అనుకుంటున్నారేమో. 1000 గుండిగల అన్నం, కూరలు, పప్పు, చారు అన్ని రకాల చేయాలి. ఈ వయసులో మీరు అంత పని చేయగలరా? ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు. కృష్ణుడి భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి, ఆ కృష్ణుడు దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి, మా ప్రయత్నం మేము చేస్తాము, అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడని సమాధానం చెప్పారు. బానే ఉంది మీరు చెప్పేది. మీ భారం ఆ కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాము అనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని, మీరు చేయగలరా? నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు. అయ్యా, ఒక అవకాశం ఇవ్వండి, మేము ప్రయత్నిస్తాము. ఇది వరకు ఎన్నో సత్పరణాలలో 1,00,000 మందికి వంట చేసిన అనుభవం మాకున్నది అన్నారు. సరే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలివాళ్ళు అని కూడా చూడను, జాగ్రత్త అన్నాడు. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గడ్డి పోచలతో మదగజాలను కట్టేయవచ్చు. దేనైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీదే భారం వేశాము, మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారు వారి స్థలాలకి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి పక్కనే ఉన్న చెరువుల్లో స్నానానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళకి అంతకు ముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపించాడు. వాళ్ళు ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగారు. అప్పుడు ఆ బాలుడు, నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారని తెలిసింది. వృద్ధులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చానని అన్నాడు. ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు. వంట పని మొదలుపెట్టారు. ఆ నలుగురు ఏదో కొంచెం సహాయం చేశారు. కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచక పూర్తి చేశాడు. ఉదయం 9 గంటల కల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడికి నైవేద్యం కోసం పొంగల్, పులిహోర అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు. వారిని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యనిర్వాహకుడికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా, నేను త్వరగా గురువాయూరు వెళ్ళాలి, నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూరు వెళ్ళారు. వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూరులో దర్శనం చేసుకొని వారి నలుగురు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కల వచ్చింది. ఆ కలలో గురువాయూరప్పన్ కనిపించి, భక్తుల్లారా, నాగోరిలాగా వచ్చి
మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేపించుకొని కూలి ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు. ఉలికిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం! అందరికీ ఒకే కల వచ్చింది. అది కల కాదు కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయూరప్పను కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంతో గురువాయూరప్పన్ చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు. ఆ సంఘటన మూలంగా ఇప్పటికి కూడా 1000 గుండికల నైవేద్యం చేసి గురువాయూరప్పనికి పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలీ డబ్బుల్లో ఒక వంతు దేవుడికి నేటికి సమర్పిస్తున్నారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.